ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? నీకే రామాంజన్వి, నువ్వు ఎలాగైనా చేయగలవు. ఈ సంవత్సరం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని మార్చింది. సో మొత్తం అంతా కూడా మారిపోయింది సిలబస్. సో ఏమీ అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. టెన్షన్ ఎందుకు దండగా, మన గౌరీ సార్ ఉండగా. సో అందుకని మనకి ఏంటంటే ఈ సంవత్సరం 6th క్లాస్ నుండి 9th క్లాస్ వరకు సో మొత్తం గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మారాయి కనుక సో 6th నుండి 9th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్లోని కాన్సెప్ట్, అన్ని ఎక్సైజ్ ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ట్రై దిస్ డూ దిస్ మొత్తం అన్ని సమ్స్ కూడా మన ఛానల్లో సారు ఈ సంవత్సరం మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు కనుక సో నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్లోని 3rd చాప్టర్ అయిన ప్లేయింగ్ విత్ నెంబర్స్లోని ఎక్సైజ్ నెంబర్ 3.3లోని అన్ని ప్రాబ్లమ్స్ ఈరోజు మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని మటుకు ఎక్కడ స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే మంచి డివిజిబిలిటీ రూల్స్ అండి, మంచి లాజిక్, మంచి టెక్నిక్స్ చెప్తాను. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో అయిన తర్వాత టెస్ట్ ఉంటుంది, గ్రాండ్ టెస్ట్. ఆ గ్రాండ్ టెస్ట్ కూడా రాయండి. ఆ టెస్ట్ లింక్ అనేది కింద వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. సో జాయిన్ అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు అందరూ ఏం చేయాలి, ఒక లైక్ అయితే చేయండి. కామన్ లైక్. ఎక్సైజ్ నెంబర్ 3.3 యూజింగ్ డివిజిబిలిటీ టెస్ట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ డివిజిబుల్ బై 2, 3, 4, 5, 6, 7 ఉండదు, 8, 9, 11. సో ఏ నెంబర్తో డివిజిబుల్ మొత్తం అంతా టేబుల్ ఇచ్చారని ఈ టేబుల్ మనం పూరించాలి. లెట్ us see. ఒక్కొక్క నెంబరు ఒక్కొక్క డివిజిబిలిటీ ప్రకారం చేస్తే మనకు చాలా ఈజీగా ఉంటుంది. సో ఒక్కొక్క నెంబర్ ప్రకారం చేద్దాం. ఫస్ట్ 2 చేద్దాం. 2 డివిజిబిలిటీ ఏంటి, మనకి ఇచ్చిన నెంబర్లోని యూనిట్స్ డిజిట్ అనేది అక్కడ పెట్టి అమ్మా వెళ్ళిపోతావా, ఇచ్చి అలాగే అబ్బాయి వస్తారు కదా, పర్లేదు. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఏంటంటే ఒక్కొక్క డివిజిబిలిటీ ప్రకారం చేస్తే మనకి కాన్సెప్ట్ అనేది ఐడియా వస్తుంది. సో ఎగ్జామ్లో కూడా మనం ఏది ఇచ్చినా సరే రాయొచ్చు. ఫస్ట్ మనం ఈ అన్ని నెంబర్స్ కూడా 2తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. తర్వాత ఈ అన్ని నెంబర్స్ కూడా 3తో డివైడ్ అవుతుందో లేదో చూద్దాం. తర్వాత ఈ అన్ని నెంబర్స్ కూడా 4తో, 5తో, 6తో, 8తో, 10, 9తో, 11తో ఇవన్నీ చూద్దాం. ఫస్ట్ 2 డివిజిబిలిటీ. 2 డివిజిబిలిటీ ఏంటి, యూనిట్స్ ప్లేస్లోని 0 ఉన్నా, 2 ఉన్నా, 4 ఉన్నా, 6 ఉన్నా, 8 ఉన్నా సో అవి ఖచ్చితంగా 2తో డివైడ్ అవుతుంది. మరి సో చెక్ చేద్దాం. యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది కనుక ఇది డివిజిబిలిటీ అవుతుంది, ఎస్. యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కనుక ఇది కూడా 2తో డివిజిబుల్ అవుతుంది, ఎస్. యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కనుక ఇది కూడా 2తోని డివిజిబిలిటీ అవుతుంది, ఎస్. యూనిట్స్ ప్లేస్లో 5 ఉంది కనుక 2తోని 80% కూడా డివిజిబిలిటీ అవుతుంది, రిమైండర్ 1 వస్తుంది కనుక నో. సో యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కనుక ఇది కూడా 2తోనే డివిజిబుల్ అవుతుంది, ఎస్. యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కనుక ఇది కూడా 2తో డివిజిబిలిటీ అవుతుంది, ఎస్. యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది కనుక ఇది కూడా 2తోనే డివిజిబుల్ అవుతుంది, ఎస్. యూనిట్స్ ప్లేస్లో 6 ఉంది కనుక ఇది కూడా 2తోనే డివిజిబుల్ అవుతుంది, ఎస్. యూనిట్స్ ప్లేస్లో 0 ఉంది కనుక ఇది కూడా 2తోనే డివిజిబిలిటీ అవుతుంది, ఎస్. ఇక్కడ 9 ఉంది కనుక ఇది 80% కూడా అవ్వదు. సో ఈ విధంగా యూనిట్స్ ప్లేస్లోని ఈవెన్ నెంబర్స్ ఉంటే అది డివిజిబిలిటీ అవుతుంది 2తోనే, ఆడ్ నెంబర్స్ ఉండే అది 80%లోనే అవ్వదు. సో 2 చూసారా, 2 యొక్క డివిజిబిలిటీతో అన్ని నెంబర్స్ని చెక్ చేస్తాం. ఇప్పుడు 3 యొక్క డివిజిబిలిటీస్ మనం చూద్దాం. మీకు ఆల్రెడీ నేను కాన్సెప్ట్లో చెప్పాను. 3 డివిజిబిలిటీ ఏంటి, ఇచ్చిన నెంబర్లోని అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే వచ్చిన నెంబరు 3తో డివిజిబుల్ అవ్వాలి. ఇచ్చిన నెంబర్లోని మొత్తం అన్ని డిజిట్స్ని మనం యాడ్ చేస్తే కలిపితే అది వచ్చిన ఆన్సర్ మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు ఇచ్చిన నెంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఒకసారి చెక్ చేద్దాం. 8 + 2 10, 10 + 1 11 అనేది 3 టేబుల్లో అవ్వదు కనుక సో ఇది ఈ నెంబర్ కూడా 3తో అవ్వదు, సో నో. నెక్స్ట్ 9 + 9 18. సో 18 అనేది 3 టేబుల్లో ఉంది కనుక సో 990 కూడా 3 టేబుల్లో ఉంటుంది, అంటే డివిజిబిలిటీ అవుతుంది, ఎస్. 6 + 8 14.
14 ప్లస్ 5 19, 19 ప్లస్ 1 20. చూడండి 1 ప్లస్ 5 6, 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 20. సో 20 అనేది 3 టేబుల్లో ఉండదు కనుక సో 1 to 8 6 కూడా 3 టేబుల్లో ఉండదు కనుక ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. నో. నెక్స్ట్ 2 ప్లస్ 7 9, 9 ప్లస్ 5 14, 14 అనేది 3 టేబుల్లో ఉండదు కనుక సో ఇది కూడా నో. నెక్స్ట్ 6 ప్లస్ 6 12, 12 ప్లస్ 8 20, 20 ప్లస్ 6 26, 26 అనేది 3 టేబుల్ లేదు కనుక ఈ నెంబర్ కూడా 3తో డివిజిబిలిటీ అవ్వదు. నో. నెక్స్ట్ 6 ప్లస్ 3 9, 9 ప్లస్ 9 18, 18 ప్లస్ 2 20, 20 ప్లస్ 1 21, 21 ప్లస్ 0 21. సో 21 అనేది 3 టేబుల్లో 3 7 21 కనుక 21 అనేది 3 టేబుల్ ఉంది కనుక మొత్తం ఈ నెంబర్ అంతా కూడా మనకి 3తో డివిజిబిలిటీ అవుతుంది కనుక దీన్ని ఎస్ అని రాయాలి. ఎస్. 4 ప్లస్ 2 6, 6 ప్లస్ 9 15, 15 ప్లస్ 7 22, 22 ప్లస్ 1 23, 23 ప్లస్ 4 27, 27 అనేది 3 టేబుల్ ఉంది కనుక సో ఈ మొత్తం నెంబర్ అంతా కూడా మనకి 3 టేబుల్తో అవుతుంది కనుక ఎస్. 2 ప్లస్ 8 10, 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 6 21. సో 21 అనేది 3 టేబుల్ ఉంది కనుక సో ఈ మొత్తం అంతా కూడా మనకి 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కనుక ఎస్. సో 3 ప్లస్ 6 9, 9 అనేది 3 టేబుల్ ఉంది కనుక సో ఇది కూడా మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. ఎస్. 4 ప్లస్ 6 10, 10 ప్లస్ 8 18, 18 ప్లస్ 3 21, 21 ప్లస్ 9 30, 30 అనేది 3 టేబుల్ ఉంది కనుక సో ఈ మొత్తం నెంబర్ కూడా మనకి 3తో డివిజిబుల్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ ఈజీగా ఉన్న చేద్దాం. ఇప్పుడు 6th డివిజిబిలిటీ అవ్వాలంటే ఖచ్చితంగా 2 డివిజిబిలిటీ అవ్వాలి అండ్ 3 డివిజిబిలిటీ అవ్వాలి. ఈ రెండిట్లో ఎక్కడైతే ఎస్ ఉందో అప్పుడు దానికి ఎస్ పెట్టాలి, మిగతా వాటికి నో పెట్టాలి. ఎందుకంటే ఒక నెంబర్ 6th డివిజిబిలిటీలో అవ్వాలంటే 6తో డివైడ్ అవ్వాలంటే ఖచ్చితంగా 2తోనే అవ్వాలి, ఖచ్చితంగా 3తోనే అవ్వాలి. సో అది మాట. ఇక్కడ నో ఉంది కనుక ఖచ్చితంగా ఫస్ట్ ఇది నో. సో ఈ రెండు ఎస్ కనుక ఖచ్చితంగా ఇది 6తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ నో ఉంది కనుక సో ఇది డివిజిబిలిటీ అవ్వదు. ఇక్కడ రెండు నో కనుక 80% కూడా ఇది డివిజిబిలిటీ అవ్వదు, 6తో అవ్వదు. ఇక్కడ కూడా నో ఉంది కనుక ఇది కూడా డివిజిబిలిటీ అవ్వదు. ఇక్కడ రెండు ఎస్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఈ నెంబర్ మనకి డివిజిబిలిటీ అవుతుంది. ఇక్కడ రెండు ఎస్ ఉన్నాయి కనుక ఇది కూడా మనకి ఖచ్చితంగా 6తో డివిజిబుల్ అవుతుంది. ఇది కూడా ఎస్ ఉంది కనుక ఇది కూడా మనకి డివిజిబిలిటీ అవుతుంది. ఇక్కడ కూడా రెండు ఎస్లు ఉన్నాయి కనుక ఇది కూడా మనకి డివిజిబిలిటీ అవుతుంది. ఇక్కడ నో ఉంది కనుక ఖచ్చితంగా అవ్వదు. చూడండి 1 2 3 4 5 6 7 8 9 10. సో అంటే 2తోని 3తోని డివిజిబుల్ అయితే అది 6తోని కూడా అవుతుంది. అంటే ఈ 9 and 90 అనేది 6తో డివిజిబుల్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 3060 అవుతుంది, 2856 అవుతుంది, 429714 అవుతుంది, 639210 కూడా అవుతుంది. మిగతా నెంబర్స్ ఏవి కూడా మనకి 6తో డివిజిబిలిటీ అవ్వమాట. నెక్స్ట్ ఇప్పుడు 5th డివిజిబిలిటీ చూద్దాం. చాలా ఈజీ. 5th డివిజిబిలిటీ ఏంటి సార్? యూనిట్స్ ప్లేస్లో 0 ఉన్న అవుతుంది, 5 ఉన్న అవుతుంది, ఇంకేది కూడా అవ్వదు. సో చూడండి మనకి ఇచ్చిన నెంబర్లో ఇక్కడ మనకి 0 ఉంది కనుక ఇది అవుతుంది. ఇంకా ఎక్కడ ఉంది? ఇక్కడ 5 ఉంది కనుక ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది కనుక ఇది కూడా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి 0 ఉంది సో ఇది కూడా అవుతుంది. ఈ 4 తప్పించి మిగతాన్ని కూడా చూడండి 1 2 3 4 నెంబర్స్ మాత్రమే 0s 5s ఉన్నాయి యూనిట్స్ ప్లేస్, మిగతా ఏవి లేవు కనుక మిగిలినవన్నీ కూడా 5తో డివిజిబిలిటీ అవ్వవు. అంటే ఫస్ట్ నెంబరు 5తో డివిజిబిలిటీ అవ్వదు, థర్డ్ నెంబర్ అవ్వదు, సో 5th నెంబర్ కూడా అవ్వదు, అదేవిధంగా 7th నెంబర్ అవ్వదు, అదేవిధంగా 8th నెంబర్ అవ్వదు, అదేవిధంగా 10th నెంబర్ కూడా అవ్వదు. ఇకపోతే మనకి 4 డివిజిబిలిటీ, 8 డివిజిబిలిటీ, 9 డివిజిబిలిటీ, 11 డివిజిబిలిటీ ఉంది. సో 4 డివిజిబిలిటీ చూద్దాం. 4 డివిజిబిలిటీ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివైడ్ అయితే ఆ ఇచ్చిన నెంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. సో మనకి ఇచ్చిన నెంబర్లోని లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే ఇచ్చిన నెంబర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. లెట్ us say 28, 4 7 28 కనుక ఖచ్చితంగా ఇది కూడా అవుతుంది. ఎస్.
90 అనేది 4 టేబుల్ లేదు కనుక ఇది అవ్వదు, 4తో డివైడ్ అవ్వదు, ఇచ్చిన నెంబర్ 4తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 86 అనేది 4 టేబుల్ లేదు కనుక ఇది 4తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 75 అనేది 4 టేబుల్ లేదు కనుక సో ఇది కూడా అవ్వదు. 86 ఇది కూడా 4 టేబుల్ లేదు కనుక ఇది కూడా 4తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 10 4 2s are 8 10 లేదు కనుక ఇది కూడా 4తో డివైడ్ అవ్వదు. 14 సో ఇది కూడా 4తో డివైడ్ అవ్వదు. 56 4 14s are 56 కనుక ఇది ఖచ్చితంగా 4తో డివిజిబుల్ అవుతుంది. 60 4 15s are 60 కనుక ఇది కూడా 4తో డివిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ 39 4 టేబుల్ లేదు కనుక ఇది డివిజిబిలిటీ అవ్వదు. ఇకపోతే మనం 8 9 11 చూద్దాం. 8 డివిజిబిలిటీ ఏం నేర్చుకున్నాం నిన్న కాన్సెప్ట్లో మనం. 8 డివిజిబిలిటీ అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అయితే అప్పుడు ఇచ్చిన నెంబర్ కూడా మనకి 8తో డివైడ్ అవుతుంది. లాస్ట్ 3 డిజిట్స్ చూద్దాం. 8 1s are 8 సో 48 ఉంటుంది. 8 6s are 48 అంటే ఈ 128 అనేది 8తో డివైడ్ అవుతుంది కనుక సో ఇచ్చే నెంబర్ ఖచ్చితంగా డివిజిబిలిటీ అవుతుంది. 8 1s are 8 సో 12 అయితే ఇస్తే 4 48 8 6s are 48. నెక్స్ట్ ఈ 3 డిజిట్స్ 8 1s are 8 సో 19 ఉంటుంది. 8 2s are 16 సో 19లో 16 తీస్తే 30 సో 30 అంటే మనకి సో 8 టేబుల్ లేదు కనుక ఇది 8తోని డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ లాస్ట్ 3 డిజిట్స్ 8 7s are 56 అంటే 26 8 టేబుల్ లేదు కనుక ఇది 8తోనే డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 8 3s are 24 పోతే 35 8 టేబుల్ లేదు కనుక ఇది కూడా డివిజిబిలిటీ అవ్వదు, 8తోనే డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 8 8s are 64 సో 64 అంటే 46 8 టేబుల్ లేదు కనుక ఇది కూడా 8తోనే డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 8 2s are 16 అంటే మనకి ఇంకా 50 ఉంటుంది. 50 అనేది 8 టేబుల్ లేదు కనుక ఇది కూడా డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 8 9s are 72 సో ఎక్కువైపోతుంది. 8 8s are 64 అంటే 74 వస్తుంది సో ఇది కూడా డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 8 1s are 8 8 0s are 0 8 7s are 56 సో ఈ 3 నెంబర్స్ 8తో డివిజిబుల్ అవుతుంది కనుక ఆ మొత్తం నెంబర్ కూడా 8తోనే డివిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ సో 60 అనేది 8 టేబుల్ లేదు కనుక సో ఇది డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 8 1s are 8 0 39 8 టేబుల్ లేదు కనుక ఇది 8తోనే డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 9 డివిజిబిలిటీ సో 9 డివిజిబిలిటీ ఏం నేర్చుకున్నాం. ద సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9 అంటే ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో మొత్తం అన్నీ యాడ్ చేసి అది 9 టేబుల్ ఉంటే ఆ మొత్తం నెంబర్ కూడా 9తో డివైడ్ అవుతుంది, లేదంటే అవ్వదు. లెట్ us see 1 + 2 3 3 + 8 11 సో 11 అనేది మనకి 3 టేబుల్ లేదు కనుక సో 9 కూడా అవ్వదు. ఇంకో చిన్న లాజిక్ చెప్తాను చూడండి. 3 టేబుల్తో అవ్వకపోతే 9 టేబుల్తో అవ్వదు, అంతే కదా. సో 3 టేబుల్తో అవ్వకపోతే 9 టేబుల్తో అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 18 తీసుకుందాం. 18 అనేది ఖచ్చితంగా 3 టేబుల్తో అవుతుంది. సో 9 టేబుల్ ఏది తీసుకున్నా సరే ఖచ్చితంగా 3 టేబుల్తో అవుతుంది. అంటే 3 టేబుల్తో లేనే నో పెడతాం. సో ఇక్కడ నో ఉంది కనుక నో, ఇక్కడ నో ఉంది కనుక నో, సో ఇక్కడ నో ఉంది కనుక ఇక్కడ నో. ఇంకా మనం చెక్ చేయాల్సిన లేదు, ఈజీగా రాయొచ్చు అన్నమాట నో. ఇంకా మిగతానే ఉంది. అయితే 3 టేబుల్తో అయినవన్నీ కూడా 9 టేబుల్తో అవ్వాలని లేదు. సో 3 టేబుల్తో అవ్వకపోతే 9 టేబుల్తో అవ్వదు, కానీ 3 టేబుల్తో అయితే 9 టేబుల్తో అవ్వాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 2s are 6 అనేది 3 డివైడ్ చేస్తుంది కానీ 9 డివైడ్ అలాగే కొన్ని ఉంటాయి. ఇప్పుడు చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ చెక్ చేయాలి. సో చూడండి 9 + 9 18 9 టేబుల్ ఉంది కనుక సో ఇది డివిజిబుల్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ ఇప్పుడు మనం మిగతాన్ని చెక్ చేయాలి. సో 6 + 3 9 9 + 9 18 18 + 2 20 21 సో 21 అనేది 9 టేబుల్ లేదు కనుక నో డివిజిబుల్. 4 + 2 6 6 + 9 15 15 + 7 22 22 + 1 23 23 + 4 27
సో 27 9 టేబుల్ ఉంది కనుక ఇది డివిజిబిలిటీ అవుతుంది. 2 + 8 10, 10 + 5 15, 15 + 6 21, 21 9 టేబుల్ లేదు కనుక ఇది డివిజిబిలిటీ అవ్వదు. నో. సో 3 + 6 9, సో 9 టేబుల్తో ఉంది కనుక ఇది ఖచ్చితంగా డివిజిబిలిటీ అవుతుంది. 4 + 6 10, 10 + 8 18, 18 + 3 21, 21 + 3 30, 21 + 9 30, 30 అనేది 9 టేబుల్ లేదు కనుక నో. ఇంకా లాస్ట్ 11th డివిజిబిలిటీ. 11th డివిజిబిలిటీ ఏంటి? 11th డివిజిబిలిటీ అంటే the sum of the even numbers, the sum of the odd numbers, the difference is divisible by 11, then the given number is divisible by 11. అంటే సో ఇచ్చిన నెంబర్లోని ఆడ్ ప్లేసెస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి, ఈవెన్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ని యాడ్ చేయాలి, వాటి యొక్క డిఫరెన్స్ని ఫైండ్ చేయాలి. ఆ డిఫరెన్స్ అనేది మనకి 11తో డివైడ్ అయితే అప్పుడు ఇచ్చిన నెంబర్ అనేది 11తో డివైడ్ అవుతుంది. లెట్ us see. నేనేం చేస్తానంటే ఆడ్ నెంబర్స్కి పైన గీత పెడతాను, ఈవెన్ నెంబర్స్కి కిందన గీత పెడతాను. ఓకేనా? సో ఈవెన్ నెంబర్స్ని సర్కిల్ చేస్తాను, ఆడ్ నెంబర్స్ని వదిలేస్తాను. సో 8 + 1 ఎంత? 9. 9లో 2 తీస్తే 7. సో 7 అనేది 11 డివిజిబిలిటీ అవుతుంది కనుక 11 టేబుల్లో అవుతుంది కనుక నో. నెక్స్ట్ 9 + 0 9. సో 9 - 9 0. సో 0 అనేది 11 టేబుల్ ఉంది కనుక ఎస్. అంటే 0ని 11 డివైడ్ చేస్తాం. 0ని ఏ నెంబర్ అయినా డివైడ్ చేస్తుంది కనుక సో ఈ 999 11 డివైడ్ అవుతుంది. 11 90s, 11 9s 99 0, 11 90s 999. నెక్స్ట్ సో 5 + 6 11, 8 + 1 9. సో 11 - 9 2. సో 2 అనేది 11 టేబుల్ లేదు కనుక సో ఇట్ ఈస్ నాట్ యూజ్ఫుల్. నెక్స్ట్ 5 + 2 7, సో -7. సో 7 - 7 0. సో 0 కనుక 0 అనేది 11 డివైడ్ చేస్తుంది కనుక ఎస్. సో 11 2s 22, 11 5s 55. సో 11 25s 275. నెక్స్ట్ 8 + 6 14, 6 + 6 12. సో 2 వస్తుంది. 2 అనేది 11 టేబుల్ లేదు కదా సో నో డివిజిబిలిటీ. 11 ఈజ్ నాట్ డివైడింగ్ దట్ నెంబర్. నెక్స్ట్ సో 1 + 9 10, 10 + 6 16, minus 3 + 2 5. సో 11లో 5 తీస్తే 11, 16లో 5 తీస్తే 11 కనుక ఈ నెంబర్ కూడా 11తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 1 + 9 10, 10 + 4 14. సో 7 + 2 9, 9 + 4 13. సో 1 వస్తుంది కనుక ఇది డివిజిబిలిటీ అవ్వదు, 11తో డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 5 + 2 10, 8 + 4 16, 8 + 6 14. 14లో 10 తీస్తే 4, 4 అనేది 11తో డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ సో 3 + 6 9, 9 - 0 9. సో డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 3 + 6 9, 9 + 4 13, 9 + 6 17. సో 13లో 17 తీస్తే 4, 4 కూడా 11తో డివిజిబిలిటీ అవ్వదు. సో ఇది స్టూడెంట్స్ సో డివిజిబిలిటీ చెకింగ్ ద టేబుల్. సో ఇచ్చిన టేబుల్ని ఈ విధంగా మనం సో మన యొక్క కాన్సెప్ట్ మన యొక్క ఫార్ములాస్తో ఈజీగా చెక్ చేస్తాం. నెక్స్ట్ మనం సెకండ్ రోమన్కి వెళ్దాం. సెకండ్ రోమన్ యూజింగ్ డివిజిబిలిటీ టెస్ట్ డిటర్మైన్ విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 and 8. సో ముందు 4తో చెక్ చేయాలి, తర్వాత 8తో చెక్ చేయాలి. ముందు 4తో చెక్ చేద్దాం. సో 72 అనేది 4 టేబుల్లో ఉంది. సో 4 1s 4 8s అంటే 4 18s 72. సో కనుక సో 4తో డివిజిబిలిటీ అవుతుంది, 4తో డివిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ 52, 4 1s 4 3s. సో 52 అనేది 4 13s కనుక సో ఈ నెంబర్ కూడా 4తో డివిజిబిలిటీ అవుతుంది. ఓకేనా? మనకి మీరు ఇంకా క్లారిటీ కోసం ఏం చేస్తారంటే 72ని 4తో డివైడ్ చేయాలి. 4 1s 4, సో 32, 4 8s 32. సో ఇప్పుడు మనకి ఈ 72 అనేది 4తో డివైడ్ అయింది కనుక సో ఖచ్చితంగా 8తో మనకి 4తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా చెక్ చేద్దాం.
సో 52. 4 1s are 4, 12. సో 4 3s are 12. సో కనుక 52 కూడా డివైడ్ అయింది కనుక ఇది కూడా 4తో మనకి డివిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ 2 zeros ఉంటే ఖచ్చితంగా అది 4తో డివైడ్ అవుతుంది. 2 zeros ఉంటే ఖచ్చితంగా 4తో డివైడ్ అవుతుంది కనుక ఇది కూడా డివిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 zeros ఉన్నాయి కనుక ఇది కూడా డివిజిబిలిటీ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది. ఇంకా మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా రాసేది 5 9. సో 59 మనకి 4 టేబుల్ లేదు. సో 59 అనేది మనకి 4 టేబుల్ లేదు. సో 4 1s are 4, 19. సో 4 4s are 16. సో రిమైండర్ వస్తుంది కనుక సో ఇది మనకి సో 4 టేబుల్లో రిమైండర్ మిగిలిపోతుంది కనుక ఇది డివిజిబిలిటీ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 4 అంటే మనం ఏం రాయాలి, 1 2 1 5 9 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4 అని రాయాలి. 60 4 15s are 15 4s are 60 అయినప్పుడు 4 15s are 60 అవుతుంది కనుక ఇది కూడా 4తో డివిజిబుల్ అవుతుంది. 84 చూడండి 8 4తో డివైడ్ అవుతుంది, 4 కూడా 4తో డివైడ్ అవుతుంది కనుక ఇది కూడా డివిజిబిలిటీ అవుతుంది. మనకు తెలిసినవి డైరెక్ట్గా రాసి వచ్చండి. నెక్స్ట్ 72 ఆల్రెడీ 72 మనం చెక్ చేసాం కనుక ఇది కూడా 4తో డివైడ్ అవుతుంది. 2 zeros ఇది కూడా 4తో డివైడ్ అవుతుంది. సో 4 టేబుల్లో 50 లేదు, 4 టేబుల్లో 50 లేదు కావాలని మీరు చెక్ చేయాలి. సో 54 4 1s are 4 10. సో 4 2s are 8. సో రిమైండర్ 2 వస్తుంది కనుక ఇది డివిజిబిలిటీ అవ్వదు. ఇది 4తో చెకింగ్. నెక్స్ట్ 8తో చెక్ చేయాలంటే మనం ఏంటి 3 digits తీసుకోవాలి. సో 3 digits తీసుకుందాం. 572 8 8 7s are 56. సో 12 8 1s are 8. సో 4 రిమైండర్ కనుక ఫస్ట్ నెంబర్ అనేది 8తో డివిజిబిలిటీ అవ్వదు. సో ఏ అనేది మనకి డివిజిబిలిటీ అవ్వదు. నెక్స్ట్ 352. సో 8 డివిజిబిలిటీ అంటే లాస్ట్ 3 digits మన 8తో డివైడ్ అవ్వాలి. సో 352 8 4s are 32. సో అగైన్ 32 8 4s are 32. సో రిమైండర్ 0 వచ్చింది కనుక బి అనేది మనకి డివిజిబిలిటీ అవుతుంది. ఎస్. సో బి ఈస్ డివిజిబుల్ బై 8. నెక్స్ట్ 500 అనేది 8 టేబుల్ లేదు కనుక ఇది కూడా డివిజిబిలిటీ అవ్వదు. సో 8 6s are 48 20 8 2s are 16. సో 4 రిమైండర్ ఉండిపోతుంది కనుక సి అనేది డివిజిబిలిటీ అవ్వదు. ఈ నెంబర్ 5500 అనేది మనకి 8తో డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 3 zeros 8తో డివైడ్ అవుతుంది కనుక ఇది కూడా మనకి 8తోనే డివైడ్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ 159. సో 159 అనేది మనకి 8 టేబుల్ లేదు. 8 1s are 8. సో 79 8 9s are 72. సో 7. సో కనుక ఈ అనేది మనకి 8తోనే డివైడ్ అవ్వదు. నెక్స్ట్ 560 8 7s are 56. చూడగానే తెలిసిపోతుంది, ఇంకా మనం చేయవస్తుంది. 8 7s are 56 కనుక 8 70s are 560 కనుక ఎఫ్ అనేది 8తోనే డివైడ్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8. నెక్స్ట్ 8 1s are 8 4 అనేది 8 లేదు అంటే 84 అనేది 8 టేబుల్ లేదు. 8 11s are 88 8 10s are 80 అంటే 84 అనేది మనకు లేదు కనుక సో జీ అనేది 8తోని డివిజిబిలిటీ అవ్వదు. 8 అనేది జీ అనేది అవ్వదు అన్నమాట. నెక్స్ట్ 72 అనేది 8 టేబుల్ ఉంది. 8 9s are 72. సో ఇది చేయకుండానే మనం చెప్పచ్చు కనుక ఇట్ ఈస్ డివిజిబుల్ బై 8. నెక్స్ట్ 700 అనేది 8 టేబుల్ లేదండి. 700 అనేది 8 టేబుల్ లేదు కనుక సో మీరు చేసినా పర్లేదు. 700 8 7s are 56 8 8s are 64. సో 64 అంటే 60 వస్తుంది. నెక్స్ట్ 8 7s are 56. సో 4 రిమైండర్ కనుక ఐ అనేది 8 టేబుల్తో డివిజిబిలిటీ అవ్వదు. 150 కూడా మనకి 8 టేబుల్తో అవ్వదండి. సో చూసుకోండి 150 8 1s are 8. సో 70 8 8s are 64. సో 6 వస్తుంది.
సో ఈ విధంగా మనకి తెలిస్తే డైరెక్ట్గా రాయొచ్చింది, తెలియకపోతే సో మనం డివిజిబుల్ చేసి అక్కడ లాస్ట్ 3 డిజిట్స్తో డివిజిబుల్ చేసి రిమైండర్ 0 వస్తే ఇచ్చే నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. రిమైండర్ 0 రాకపోతే 8తో డివిజిబుల్ అవ్వదు అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం రాయొచ్చు, ఇలా రాసిన పర్లేదు. లేదంటే సో 572 ఈజ్ డివిజిబుల్ బై 4, 572 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8 ఇలా రాసినా పర్లేదు. నెక్స్ట్ మనం థర్డ్ రోమన్కి వెళ్దాం. థర్డ్ రోమన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 6 యూజింగ్ డివిజిబిలిటీ టెస్ట్స్. సో 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా అది 2తోనూ డివిజిబుల్ అవ్వాలి, 3తోనూ డివిజిబుల్ అవ్వాలి. సో ఇప్పుడు సింపుల్గా ఏంటంటే ఇక్కడ 2తో డివిజిబుల్ అవ్వకపోతే అది 6తో డివిజిబిలిటీ అవ్వాలి. కనుక ఏవైతే 2తో డివిజిబుల్ అవ్వో అవి మనం క్యాన్సిల్ చేద్దాం. సో యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ ఉండాలి, లేదంటే 0, 2, 4, 6, 8 ఉండాలి. సో ఇది 2తో అవుతుంది, ఇది 2తో అవుతుంది, ఇది అవ్వదు. కనుక సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6 అని రాసేవచ్చు డైరెక్ట్గా. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6, డివిజిబుల్ బై 6 అని డైరెక్ట్గా రాసేవచ్చు. ఇంక ఈ నెంబర్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ ఇది కూడా అవ్వదు, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది కనుక. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6, ఎందుకంటే 2తో అవ్వట్లేదు కనుక. నెక్స్ట్ ఇది కూడా అవ్వదు, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్లో 3 ఉంది కనుక. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6, ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6. ఇప్పుడు మిగతా అన్ని కూడా యూనిట్స్ ప్లేస్లో 4 ఉంది అంటే 2తో డివైడ్ అవుతుంది. సో యూనిట్స్ ప్లేస్లో 8 ఉంది, ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. యూనిట్స్ ప్లేస్లో 2 ఉంది, ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. సో 0, 0 ఉంది, ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా 3తో డివైడ్ అయితే సో 6తో అవుతుంది. ఒకవేళ 3తో కూడా అవ్వకపోతే 6తో డివైడ్ అవుతుంది. లెట్ us see. మరి 3 డివిజిబిలిటీ ఏంటి? The sum of the all digits is divisible by 3, then the given number is also divisible by 3. అంటే ఇవన్నీ యాడ్ చేయాలి. 2 plus 9 plus 7 plus 1 plus 4 plus 4. సో యాడ్ చేయండి. 4 plus 4 8, 8 plus 1 9, 9 plus 7 16, 16 plus 5 9, 16 plus 9 25, 25 plus 2 27. సో 27 అనేది 3తో డివిజిబిలిటీ అవుతుంది కనుక సో ఇది 6తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ రాయాలి. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 ఎందుకంటే ఇది 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 1 plus 2 plus 5 plus 8. సో 8 plus 5 13, 13 plus 2 15, 15 plus 1 16. సో 16 అనేది 3తో డివిజిబుల్ అవ్వదు కనుక ఇది కూడా మనకి నాట్ డివిజిబుల్. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6. ఇది 6తో డివిజిబుల్ అవ్వదు బై 6. నెక్స్ట్ సో ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి. సో డివిజిబుల్ అవ్వదు కనుక ఇంటూ పెట్టండి. నెక్స్ట్ ఇది చూద్దాం. 9 plus 0 plus 1 plus 3 plus 5 plus 2. 2 plus 5 7, 7 plus 3 10, 10 plus 1 11, 11 plus 9 20. సో 20 అవ్వదు కనుక సో ఇది 6తో డివిజిబిలిటీ అవ్వదు. సో 9 plus 1 10, 10 plus 3 13, 13 plus 5 18, 18 plus 2 20. సో కనుక ఇక్కడ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6 అని రాయాలి. నెక్స్ట్ ఇది చూద్దాం. సో 4 plus 3 plus 8 plus 7 plus 5 plus 0. 4 plus 3 7, 7 plus 8 15, 15 plus 7 22, 22 plus 5 27. సో 27 అనేది సో 3తో డివైడ్ అవుతుంది కనుక సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6 అని రాయాలి. సో ఈ టిక్ పెట్టండి. సో ఇది కూడా టిక్. నెక్స్ట్ ఇది చూద్దాం. 1 plus 7 plus 9 plus 0 plus 1 plus 8 plus 4. So 8 plus 4 12, 12 plus 1 13, 13 plus 9 22, 22 plus 7 29, 29 plus 1 30. సో 30 అనేది 3తో డివైడ్ అవుతుంది కనుక సో ఇది 6తో డివైడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6, డివిజిబుల్ బై 6. ఇది ఎలాగ పోయింది. నెక్స్ట్ ఇది చూద్దాం.
6 plus 3 plus 9 plus 2 plus 1 plus 0. 6 plus 3 9, 9 plus 9 18, 18 plus 2 20, 20 plus 1 21. సో 21 అనేది 3తో డివైడ్ అవుతుంది కనుక సో ఇది ఖచ్చితంగా 6తో కూడా డివైడ్ అవుతుంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. ఎందుకంటే సో 21 అనేది 3తో డివైడ్ అయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూద్దాం. 1 plus 7 plus 8 plus 5 plus 2. So 2 plus 5 7, 7 plus 8 15, 15 plus 7 22, 20 plus 23. So 1 plus 7 8, 8 plus 8 16, 16 plus 5 21, 21 plus 2 22. So 22 అనేది 3తో డివైడ్ అవ్వదు కనుక ఇది కూడా సో 6తో డివిజిబుల్ అవ్వదు. అంటే ఇప్పుడు 6తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఏంటి? సో ఫస్ట్ ఏ అండ్ ఎఫ్ అండ్ జి అండ్ ఐ. సో ఈ 4 మాత్రమే 6తో డివిజిబుల్ అవుతాయి. మిగతా ఏ నెంబర్స్ కూడా ఇచ్చిన నెంబర్స్లో ఏది డివిజిబిలిటీ అవ్వవు. నెక్స్ట్ మనం 4th రోమన్కి వెళ్దాం. నా 4th రోమన్ 11 డివిజిబిలిటీ చెక్ చేయాలి. సో యూజింగ్ డివిజిబిలిటీ టెస్ట్. సో 11 డివిజిబిలిటీ ఏ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుందో చెక్ చేయాలి. లెటస్. సో మనం ఏం చేయాలంటే సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్స్, ద సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్స్. ఇక్కడ ద సమ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్స్, ద సమ్ ఆఫ్ ది ఆడ్ డిజిట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అయినా పర్లేదు, లెఫ్ట్ టు రైట్ అయినా పర్లేదు, ఏం ప్రాబ్లం. ఇక్కడ ద డిఫరెన్స్ వాటి యొక్క డిఫరెన్స్ రాసుకుంటే ఈజీగా వస్తుంది. సో సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్స్ అంటే ఇందాక మనం అనుకున్నాం కదా ఒక బాక్స్ లేదంటే రౌండ్ చూద్దాం. సో ఏంటి ఇక్కడ 5 plus 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ కూడా మిగిలినవి 5 plus 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇక్కడ 9 minus 9 0. సో కనుక 0 అనేది 11తో డివిజిబిలిటీ అవుతుంది కనుక ఈ నెంబర్ కూడా 11తో డివిజిబిలిటీ అవుతుంది. సో ద డిఫరెన్స్ అనేది 0 వచ్చినా పర్లేదు, 11 టేబుల్లో ఉన్నా పర్లేదు అన్నమాట. నెక్స్ట్ సో 0 plus 2 ఈజ్ ఈక్వల్ టు 2. ఇక మిగిలినవి 4 plus 8 plus 1 సో అంటే 13. ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ 13 minus 2 ఈజ్ ఈక్వల్ టు 11. సో 11 అనేది 11 టేబుల్ ఉంది కనుక సో ఈ నెంబర్ కూడా మనకి 11 టేబుల్తో డివిజిబిలిటీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6 8 1, 6 plus 8 plus 1 సో దట్ ఈస్ 15. ఇంకా మిగిలింది సో 5 plus 9 plus 3 plus 7, 3 plus 7 సో 3 plus 7 10, 10 plus 9 19, 19 plus 5 24. సో ఇప్పుడు 24లో నుండి 15 తీయండి. సో 24లో 15 తీస్తే మనకి 9 వస్తుంది. సో 9 అనేది 11 టేబుల్లో లేదు కనుక సో ఈ ఇచ్చిన నెంబర్ కూడా 11 టేబుల్ అనేది డివైడ్ చేయదు. సో 0 9 1 7. సో 0 plus 9 plus 1 plus 7 సో దట్ ఈస్ 17. మిగిలిన ఏంటి 8 plus 3 plus 6 plus 0 17. సో 17 minus 17 0. సో 0 అనేది 11 టేబుల్లో ఉంది కనుక సో D కూడా మనకి 11 టేబుల్తో డివైడ్ అవుతుంది. సో 0ని 11 డివైడ్ చేస్తుంది. సో 0/11 0 కనుక ఇచ్చే నెంబర్ కూడా 11 డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 0 0 0 1 సో 1. నెక్స్ట్ 1 plus 0 0 1 సో 1 minus 1 0. సో కనుక ఈ నెంబర్ని కూడా 11 డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ 5 1 9 సో 9 plus 1 plus 5 సో దట్ ఈస్ 15. నెక్స్ట్ 3 plus 1 plus 0, 3 plus 1 plus 0 సో దట్ ఈస్ 4. సో 15లో 4 తీస్తే వచ్చేది 11. సో 11 అనేది 11తో డివైడ్ అవుతుంది కనుక ఈ ఇచ్చిన నెంబర్ కూడా మనకి 11తో డివిజిబుల్ అవుతుంది.
సో ఫైనల్గా మనం ఏం రాయొచ్చు, 5445 ఈజ్ divisible by 11. Divisible by 11. So ఇక్కడ 10824 is divisible by 11. Divisible by 11. ఇది రాయొచ్చు 7138965 is not divisible by 11. Is not divisible by 11. ఇది సో 7016938 ఈజ్ divisible by 11. Divisible by 11. సో ఇది divisible by 11, ఇది divisible by 11. ఇలా రాస్తే మనకి ఈ రోమన్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫిఫ్త్ రోమన్కి వెళ్దాం. రైట్ ద స్మాలెస్ట్ డిజిట్ అండ్ ద గ్రేటెస్ట్ డిజిట్ ఇన్ ద blank space of each of the following numbers to form a number which is divisible by 3. సో ఆ బ్లాంక్లోని మనం ఏ లీస్ట్ నెంబర్ పెడితే అది 3తో డివిజిబుల్ అవుతుంది, అదేవిధంగా ఏ గ్రేటెస్ట్ నెంబర్ పెడితే అది 3తో డివిజిబుల్ అవుతుందో రాయాలన్నమాట. అయితే సో లీస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలన్నా గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ చేయాలన్నా ముందు 3 డివిజిబిలిటీ తెలియాలి. సో 3 డివిజిబిలిటీ ఏంటి, ద సమ్ ఆఫ్ ది ఆల్ డిజిట్స్ ఇన్ ద గివెన్ నెంబర్ ఈస్ divisible by 3, then the given number is divisible by 3. ఇది కదా. సో లెట్ us see. ముందు వీటిని యాడ్ చేద్దాం. 6 + 7 + 2 + 4 ప్లస్ ఒక బాక్స్ వేసుకుందాం, ఆ నెంబర్ మనకి తెలియకుండా ఈజ్ ఈక్వల్ టు. సో 6 + 7 ఎంత, 9, 13. 13 + 2 15. 15 + 4 19. సో అంటే 19 వచ్చింది. సో 19కి మనం ఎంత యాడ్ చేస్తే ఇక్కడ 21 అని వస్తుంది, ఎందుకంటే 3 టేబుల్లో నెక్స్ట్ 21. సో ఒక 19కి మనం ఇక్కడ 2 యాడ్ చేస్తే 21 వస్తుంది, అంటే ఇది లీస్ట్ నెంబర్ అన్నమాట. నెక్స్ట్ 6 + 7 + 2 + 4 + బాక్స్. ఇప్పుడు మనకి నెక్స్ట్ నెంబర్ కావాలి. సో మ్యాక్సిమం నెంబర్ ఎంత అంటే, సో ఇక్కడ ఎంత వేస్తే మనకి ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఎంతవరకు వచ్చింది మనకి, సో ఈ 21 19 కదా. సో 19 నుండి 9కి వద్దాం, 9 వేస్తే మ్యాక్సిమం నెంబర్ 9 వేస్తే 19 + 9 ఎంత 20. 19 + 9 28. 28 అనేది 3 టేబుల్ లేదు. సో 9 నెక్స్ట్ నెంబర్ ఏంటి 8. సో ఇక్కడ 8 వేసాం అనుకోండి, సో 27 అవుతుంది. సో ఇదంతా మనకేంటి, ఇదంతా 14. 19 సారీ, ఇదంతా 19. సో 19 + 2 21. సో 2 వేస్తే లీస్ట్ నెంబర్ 0 వేసినా మనకి డివిజిబుల్ అవ్వదు, 1 వేసిన అవ్వదు, అందుకే 2 వేసాను. 19 + 2 21. సో కనుక 2 అనేది లీస్ట్ నెంబర్. ఇదంతా యాడ్ చేస్తే 19 వస్తుంది. 19కి 9 వేస్తే 29 అవుతుంది. సో అవ్వట్లేదు, 28 అవుతుంది, అవ్వట్లేదు. 19 + 8 = 27. సో డివిజిబిలిటీ అవుతుంది, కనుక 8 వేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు ఇక్కడ, ద లీస్ట్ నెంబర్ is 2 and largest number is the greatest number. The greatest number is 8. So least number 2, greatest number 8. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. 4 + 7 + 6 + 5 + box + 2 is equal to how much? Let us see. మళ్ళీ అదే 4 + 7 + 6 + 5 + box + 2 is equal to how much? Let us see. 4 + 7 11. 11 + 6 17. 17 + 5 22. 22 + 2 24. సో 24. ఇప్పుడు నేను 0 వేసాను అనుకోండి ఇందులో. సో 24 + 0 24, అంటే 3తో డివిజిబుల్ అవుతుంది, అంటే 0 వేసేస్తే అయిపోతుంది. అది లీస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ చూద్దాం. 9 నుండి రావాలి. సో 24 + 9 33. 24 + 9 33. సో అంటే ఇక్కడ నేను 9 వేసినా సరే అయిపోతుంది, ఎందుకంటే 24 అయిందంటే దానికి 9 కూడా 3తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 24 + 9 33. 33 కూడా డివిజిబిలిటీ అవుతుంది, కనుక లీస్ట్ నెంబర్ 0 అండ్ లార్జెస్ట్ నెంబర్ least and greatest number is 9. So least number is 0 and greatest number is 9. ఈ విధంగా మనం చెక్ చేయాలన్నమాట, అవుతుందో లేదో. నెక్స్ట్
Write a digit in the blank space of the following number so that it is divisible by 11. 11 తో divisibility అవ్వాలి. 11 తో divisibility అవ్వాలంటే మనం ఏం చెప్పాను, the difference between the even number and odd, the difference between the sum of the even digits and sum of the odd digits is divisible by 11, then the given number is also divisible by 11. సో కనుక ఇది ఈవెన్ ప్లేస్, ఇది కూడా ఈవెన్ ప్లేస్, సో ఇది కూడా ఈవెన్ ప్లేస్. సో కనుక 8 ప్లస్ బ్లాంక్ ప్లస్ 9 ఇది ఒకటి. నెక్స్ట్ 9 ప్లస్ 3 ప్లస్ 2, 9 ప్లస్ 3 ప్లస్ 2. సో 9 ప్లస్ 3 అంతా 12, 12 ప్లస్ 2 14. సో 8 ప్లస్ 7 అంతా 17. ఓకే, సో 17కి మనం ఎంత యాడ్ చేస్తే ఆ డిఫరెన్స్ అనేది మనకి 11తో డివిజిబుల్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 17లో 14 తీస్తే ఎంత 3. సో అంటే మనకి 3 రాకూడదు, 11 రావాలి. అంటే ఇక్కడ ఎంత ఉండాలి, ఖచ్చితంగా 8 ఉండాలి. సో ఈ బ్లాంక్లో 8 ఉండాలి. సో చూడండి 8 రాసాను అనుకోండి. సో 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 9 25 అవుతుంది. ఏమవుతుంది 25. సో 25లో ఇప్పుడు మనం డిఫరెన్స్ చేయాలి కదా. సో డిఫరెన్స్ చేస్తే 25 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 11. సో కనుక ఖచ్చితంగా ఇక్కడ మనకి ఏమి ఉండాలి, 8 ఉండాలి. ఈ బ్లాంక్లో 8 ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 8, 9, 8. సో ఈవెన్ నెంబర్స్, ఈవెన్ డిజిట్స్. సో 8 ప్లస్ 8 16, 16 ప్లస్ 5 25. సేమ్ దీనిలాగా వచ్చింది. ఇప్పుడు మిగతావి ఏంటి, 4 ప్లస్ 4 ప్లస్ బ్లాంక్. సో 4 ప్లస్ 4 8. సో ఇక్కడ 25 మైనస్ 14 చేస్తే 11 వచ్చింది. మరి 25 వచ్చింది కదా, అంటే ఇక్కడ 14 రావాలి. 14 రావాలంటే ఇక్కడ మనకి ఎంత, 4 ప్లస్ 4 8 వచ్చింది. సో 8 అంటే ఇక్కడ ఖచ్చితంగా 6 ఉండాలి. సో అప్పుడు ఏమవుద్ది 14 అవుతుంది. సో అప్పుడు మనకి 25 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 11. సో 11తో డివిజిబుల్. అంటే ఇక్కడ 6 ఉండాలి, ఇక్కడ 8 ఉండాలి. ఈ విధంగా చేస్తే మనకి ఈజీగా మార్క్స్ అనేవి వస్తాయి. సో రేపు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 3.4లో కలుసుకుందాం. సో ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకున్నాను. సో ఈ వీడియో మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో సూపర్ స్టార్, గుడ్ స్టార్, ఎక్సలెన్స్, ఐఎమ్ అండర్స్టాండింగ్స్ అని పెట్టండి. అదేవిధంగా దీనికి సంబంధించిన టెస్ట్ అనేది కింద లింక్ ఇస్తాను, ఆ లింక్లో రాయండి. ఇది మాట. సో ఈ వీడియో నచ్చినప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.